హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా రిలీజ్ అయినటువంటి రైల్వే శాఖలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల గురించి ఈ యొక్క వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ జాబ్స్ గురించి నోటిఫికేషన్ గురించినటువంటి కంప్లీట్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సో ఇంకా చూడని వారు ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక లింక్ అనేది ఇక్కడ పైన కార్డ్స్లో ఇస్తున్నాను. అలాగే మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక వీడియో చూసిన తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చూడండి. ఈ యొక్క రైల్వే శాఖ రిలీజ్ చేసినటువంటి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ డిగ్రీ పాస్ అయినా పర్వాలేదు, బీటెక్ చేసిన, బీఎస్సీ డిగ్రీ అయినా, బీఏ కానీ ఏదైనా పర్వాలేదు, మీరు ఇక్కడికి నుంచి డిగ్రీ పాస్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ మనకి రీసెంట్లీగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 14th అక్టోబర్ వరకు ఈ జాబ్స్కి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక మీరు ఫేస్ చేసినట్లయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఆ యొక్క అప్లై చేయడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఆ లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో ఈ విధంగా మీకు పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో ఇక రైల్వే సెక్షన్ కంట్రోలర్ జాబ్స్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఈ యొక్క వెబ్సైట్లో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఉండాలి. అంటే మీరు ఇంతకుముందు రైల్వే జాబ్స్కి కనుక అప్లై చేసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేసి మీరు ఇందులో ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే మాత్రం సో మీరు డైరెక్ట్గా లాగిన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క లాగిన్ విత్ ఆధార్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఆధార్కి సంబంధించి ఆప్షన్ని యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు, అంటే ఆధార్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే మీరు నార్మల్గా ఆ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంట్రీ చేసి కూడా లాగిన్ అవ్వచ్చు. సో మీ ఇష్టం, అది మీరు అకౌంట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇక్కడ మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మీరు ఏదైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నటువంటి టైంలో మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయితే అప్పుడు మనకి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మనకి ఆ యొక్క లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను నా యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి ఎంటర్ చేసి లాగిన్ అయితే అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది ఫస్ట్. అంటే మీరు అప్లై చేయడానికి సంబంధించి ముందుగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా అయితే చదవండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే రైల్వే శాఖ నిర్వహించబోతున్నటువంటి సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి ఎగ్జామ్ ఉందో దీనికి సంబంధించి మనకి ఇంగ్లీష్, హిందీతో పాటుగా మీకు 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇందులో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. అంటే మీకు అప్లై చేసేటప్పుడే తెలుగు అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు తెలుగులో కావాలంటే తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇచ్చిన తర్వాతనే మీరు ఇక్కడ రీచెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిషన్ అనేది చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ఫీ ఉందో అది ఫీ అనేది మీరు కంప్లీట్గా పే చేస్తే మాత్రమే మీ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అవుతుంది. లేకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది సబ్మిషన్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీకు సక్సెస్ఫుల్గా సబ్మిషన్ అయినట్లు మీకు ఈమెయిల్ ద్వారా అలాగే SMS రూపంలో మెసేజ్ కూడా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మీరు అప్లై చేయడానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇక్కడ సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి ఒక జాబ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు ARRB అంటే సో ఏ జోన్కి సంబంధించి, ఏ RRB బోర్డుకి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోండి. సో మాకు ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటే సో మీరు అక్కడ వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్లో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయనుకుంటే ఆ యొక్క జోన్ అనేది సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మాకు మా సొంత రాష్ట్రంలోనే, మన తెలుగు వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే కావాలనుకుంటే సో ఇక్కడ సికింద్రాబాద్ పెట్టేసుకోండి. సో తర్వాత ఈ యొక్క 2 చెక్ బాక్సెస్ అనేవి ఇలా టిక్ చేసేసండి. చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు క్లోజ్ చేసేసేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ మనకి ఈ విధంగా చూపించాలి. అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అనేది చూపించాలి. ఒకవేళ అలా చూపించకపోతే మీరు ఆ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఇందులోనే చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొంచెం మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నటువంటి టైంలో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు పైన అయితే చూపిస్తాయి.
ఇక్కడ మీరు ఇవ్వాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటి అంటే మెరిటల్ స్టేటస్. సో మెరిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా సింగిల్ అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. రిలీజియన్ వచ్చేసి ఇక్కడ మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మదర్ టంగ్. సో మన మదర్ టంగ్ ఏంటి తెలుగు కాబట్టి ఇక్కడ నేను తెలుగు అని చెప్పేసి పెట్టేస్తున్నాను. తర్వాత చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన తెలుగు లాంగ్వేజ్లో రావాలనుకుంటే ఇక్కడ మీరు తెలుగు అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 అండ్ ఇక్కడ 2 అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క పర్మనెంట్ విజిబుల్ మార్క్ అంటే ఏం లేదు. సో మనకి పుట్టుమచ్చలు ఉంటాయి కదా, సో మీ 10th మెమో ఒకసారి తీసుకోండి, అక్కడ మీకు అందులో ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయో అందులో చూసేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు పుట్టుమచ్చలు కనుక లేకపోతే సో సింపుల్గా నో మార్క్ అని చెప్పేసి అక్కడ రాసేసేయండి. నో మార్క్ అని చెప్పేసి ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. సో తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్. సో కమ్యూనిటీ డీటెయిల్స్ అంటే మీ క్యాస్ట్ ఏంటి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ పైన క్లిక్ చేసేసి మీరు జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళైతే అన్రిజర్వ్డ్ అని చెప్పేసి పెట్టండి, లేదు మీరు బీసీ అభ్యర్థులు అయితే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి పెట్టండి. అది పెట్టిన తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. సో మీరు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళైతే దానికి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క చెక్ బాక్స్ కూడా క్లిక్ చేసి సో దానికి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ రాయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి నేమ్ ఏంటి అవన్నీ కూడా మీరు రాయాలి. ఒకవేళ మీరు ఓబీసీ క్రీమీ లేయర్ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేసేసుకొని సో దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఆ డేట్ అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీకు ఫ్రీ ట్రావెల్కి సంబంధించి రైల్వే ట్రావెల్ పాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు అది కావాలనుకుంటే ఇక్కడ ఎస్ అని చెప్పేసి పెట్టాలి. సో ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే మీరు నీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీకు ఏది దగ్గరగా ఉంటుందో ఆ రైల్వే స్టేషన్ నేమ్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసాలి. ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఇక్కడ నేను పోస్టల్ అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్లో అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నేను సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి ఉంచండి. తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అభ్యర్థి అయితే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది, ఇది కూడా నో అని చెప్పేసి ఉంచండి. సో నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్. సో మీరు ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తూ ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నట్లయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి మీరు రీఫండ్ అంటే మనీ అనేది రీఫండ్ మాకు కావాలి మా బ్యాంక్ అకౌంట్ అనుకుంటే మీరు యొక్క అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కూడా అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేస్తే మీకు ఏంటి అంటే ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత సో మీకు ఆ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ కావడం అనేది జరుగుతుంది, ఎగ్జామినేషన్ ఫీజు అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ అవన్నీ కూడా జాగ్రత్తగా అయితే మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసేసి సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా యాడ్ చేయాలి యొక్క క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేయాలి, ఇక్కడ ఆరో మార్క్ పైన. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ 10th క్లాస్కి సంబంధించి నేను డీటెయిల్స్ అనేవి యాడ్ చేసేసాను. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంటర్కి సంబంధించి డీటెయిల్స్ యాడ్ చేయాల్సినటువంటి పని లేదు. 10th డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి డిగ్రీ ఉండాలి కాబట్టి సో మీరు ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, బీటెక్ చేసినా, బీ ఫార్మసీ కంప్లీట్ చేసినా, బీఎస్సీ నర్సింగ్ చేసినా కూడా ఎలిజిబుల్. మీరు బీ ఫార్మసీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి పెట్టేసిన తర్వాత మీరు ఏ డిసిప్లిన్లో చేస్తారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో దానికి సంబంధించి కోర్స్ నేమ్ అండ్ అలాగే స్టేట్, డిస్ట్రిక్ట్, కాలేజ్ లేదా యూనివర్సిటీ నేమ్, డేట్ ఆఫ్ పాసింగ్ అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారో అన్నీ కూడా ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్కి సంబంధించి పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీరు క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా మీ యొక్క లైవ్ ఇమేజ్ అనేది ఇక్కడ నుంచి మీ యొక్క మొబైల్ కెమెరా ద్వారానే తీసేసుకొని అప్లోడ్ అయితే చేసేసేయచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే సిగ్నేచర్ డాక్యుమెంట్. సో సిగ్నేచర్ డాక్యుమెంట్ ఇక్కడ మీరు
బ్రౌజ్ పైన క్లిక్ చేసి సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. ఆ యొక్క సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 49 KB ఉండాలి, మినిమం 30 KB లోపు ఉండాలి. అండ్ అలాగే దానికి సంబంధించి JPEG ఫార్మాట్లో ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. కాబట్టి అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని అది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ మీరు క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి మీరు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఫ్రంట్ కెమెరా తోటి సెల్ఫీ తీసుకుంటారు కదా, ఆ విధంగా మంచిగా నీట్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మీరు చూడండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీరు ప్లెయిన్ వైట్లో ఉండాలి. మీ యొక్క డ్రెస్ మాత్రం నాన్ వైట్ కలర్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు వైట్ డ్రెస్ కాకుండా ఏదైనా ఏ కలర్ అయినా పర్వాలేదు, నాన్ వైట్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం నీట్గా ఉండేలా చూసుకొని మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేసేసి సిగ్నేచర్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఫోటో అనేది అప్లోడ్ చేస్తాను అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అయితే చేసేసాను. సో చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇక ప్రిఫరెన్సెస్ అంటే మీరు జాబ్కి సంబంధించి ఏదైతే జోన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ జోన్కి సంబంధించి ఈ విధంగా మనకి ఆ యొక్క పేజ్ అనేది వస్తుందన్నమాట. సో నేను RRB సికింద్రాబాద్ జోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకి సికింద్రాబాద్ జోన్ పరిధిలో మనకి ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉందో అండ్ అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే ఉందో ఆ యొక్క జోన్లలో మనకి ఇక్కడ సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మీరు దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని నేను ఫస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వేకి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి అది ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను. దాని తర్వాత సెకండ్ది ఇది పెట్టాను. సో మీ ఇష్టం ఏదైనా పెట్టచ్చు, కాకుంటే రెండు కూడా సెలెక్ట్ చేయాలి కంపల్సరీగా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క చెక్ బాక్స్ అనేది ఈ విధంగా టిక్ చేయాలి. సో చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చేసేసి ఇది కూడా సెలెక్ట్ చేయండి. ఇది కూడా సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీరు ఏంటి అంటే మీ యొక్క ఎంటర్ ద ప్లేస్ అంటే మీ యొక్క నేమ్, మీ యొక్క విలేజ్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇచ్చేసి డైరెక్ట్గా ప్రివ్యూ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మీకు ప్రివ్యూ పేజ్కి సంబంధించి ఈ విధంగా మీరు ఇప్పటివరకు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా మీకు చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి అంతా కూడా క్లియర్గా ఒకసారి అన్నీ కూడా చెక్ చేయండి. మీరు ఇప్పటివరకు డీటెయిల్స్ ఇచ్చినవి కరెక్ట్ కాదో మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ అందులో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఎడిట్ పైన క్లిక్ చేసి మళ్ళీ చేంజెస్ చేసుకోండి. లేదు అంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చామేమో అనుకుంటే అప్పుడు డైరెక్ట్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక మెనూ పాపప్ మెనూ వస్తుంది. చూడండి ఏమని వచ్చిందంటే అప్లికెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. అంటే మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అందులో కరెక్షన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు, ఛాన్స్ లేదు. ఇప్పుడేమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీరు అన్ని డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నారనుకుంటే ఫైనల్ సబ్మిషన్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో దాని తర్వాత మనము ఫీ అనేది పే చేయాలి. ఫీ పే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. అప్లికేషన్ అనేది సబ్మిషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫీ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అనేది వస్తుంది. మీకు ఉన్నటువంటి అప్లికేషన్ ఫీజు మీ కేటగిరీని బట్టి ఇక్కడ ఫీ అనేది చూపిస్తుంది. ఆ ఫీ అనేది పే చేస్తే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిషన్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు చక్కగా మొబైల్ త్రూ కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసేయచ్చు. రిలీజ్ చేసినటువంటి ఒక సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి సంబంధించి మనకి 65,000 వరకు కూడా సాలరీ వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 20 నుంచి మ్యాక్సిమం 33 years వరకు ఏజ్ ఉండాలి January 1, 2026 వరకు. దీంతోపాటు మీకు అన్ని క్యాస్ట్ల వరకు మీకు ఏజ్ రిలాక్స్ చేయించుకుంటే ఓబీసీ వాళ్ళైతే మాత్రం మీరు 36 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 38 years వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 43 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి అన్ని ఆర్ఆర్బీలలో 368 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. 14th October వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫీ అనేది రీఫండ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకొని మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది మీకు రీఫండ్ అనేది చేస్తారు. అమ్మాయిలందరికీ అలాగే ట్రాన్స్జెండర్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి మీకు 250 రూపీస్ మాత్రమే వీళ్ళు పే చేయాలి. మీకు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఆ యొక్క అమౌంట్ మొత్తం కూడా రీఫండ్ అనేది చేస్తారు. మిగతా అభ్యర్థులు అయితే 500 రూపీస్ పే చేయాలి. మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ అనేది రీఫండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఫీ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇది మనకి రైల్వే శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ నోటిఫికేషన్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.